ఆంధ్రప్రదేశ్లో కాశ్మీర్ కనిపించింది. అదేంటని ఆశ్చర్యపోకండి. నిజంగా ఇప్పుడు మన రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి వెళితే అచ్చం కాశ్మీర్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. చెట్టు పుట్ట అన్నీ మంచులో కూరుకుపోయాయి. ఇప్పటిదాకా పొగ మంచును మాత్రమే చూసిన అక్కడి జనం ఈ మంచు మేటలను చూసి తెగ సంబరపడిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చుట్టుపక్కల అనేక గ్రామాలు మంచు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. గత 2 రోజులుగా ఇక్కడ ఇలాగే మంచు కురుస్తోంది. ఏకంగా అడుగు ఎత్తులో మంచు పేరుకుపోయింది. మంచు కురవడం చూసాం గానీ ఇలా మంచు వర్షం కురవడం చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులంతా. అందుకే వయసును మర్చిపోయి చిన్నపిల్లల్లా మంచులో ఆటలాడుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షం తర్వాత ఇలా మంచు పేరుకుపోయింది. చేవెళ్ల సమీపంలోని కుమ్మెర, కమ్మెట, రావులపల్లి, మల్కాపూర్, ఎనికపల్లి గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మంచు కరగలేదు. ఈ ఎఫెక్ట్ ఇటు శంషాబాద్ విమానాశ్రయం పైన పడింది. శంషాబాద్ చుట్టుపక్కల పొగమంచు కమ్మేసింది. కనీసం రహదారులు కూడా కనిపించినంతగా మంచుమయమైపోయింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే విమానాలు ల్యాండింగ్ కు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. చూసేవారికి ఇది అద్భుతంగా ఉన్నప్పటికీ గ్రామస్తుల్లో కొంతమందికి మాత్రం ఇది తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అడుగు ఎత్తు మేర కురిసిన మంచుతో గ్రామంలో చాలా గొర్రెలు చనిపోయాయి. కోళ్ల ఫారాల్లోని కోళ్లన్నీ మంచుతో బిగుసుకుపోయాయి. పంట పొలాలు దెబ్బతిన్నాయి.